నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్ బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. ఓయూ పర్యటన ముందస్తు అరెస్టులపై తీవ్ర నిరసన. పటాన్చెరు పరిధిలో రోడ్డు ప్రమాదం. చందనగర్ డివిజన్ లో ఘనంగా విజయ్ దివస్. 20 ఎకరాల కోసం 2 వర్గాలు మధ్య ఘర్షణ. గడ్డపోతారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన నేపథ్యంలో ఉదయం తెల్లవారుజామునే పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టడంపై మాల స్టూడెంట్ జేఏసీ తీవ్రంగా స్పందించింది. రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనలో భాగంగా మాల స్టూడెంట్ జేఏసీ నాయకుడు మాదాసు రాహుల్ రావు సహా పలువురు నాయకులను పోలీసులు ఉదయం 5:30 గంటలకే ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ చర్యను మాలా స్టూడెంట్ జేఏసీ తీవ్రంగా ఖండించింది. అన్ని విద్యార్థి సంఘాలతో మాట్లాడతానని, ముందస్తు అరెస్టులు ఉండవని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓయూకి రావడానికి ముందే అరెస్టులు ఎందుకు చేస్తున్నారో తనకే తెలియాల్సి ఉందని జేఏసీ ప్రశ్నించింది. ఇది మరోసారి రేవంత్ రెడ్డి కుటిల నీతికి, మోసపూరిత హామీలకు నిదర్శనమని ఆరోపించింది. ఓయూకి ప్రకటించిన 1000 కోట్లను అమలు చేయకుండా కళ్లుబొల్లి మాటలతో కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఓయూనే మీకు ప్రధాన ప్రతిపక్షంగా మారుతుందని హెచ్చరించింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాల విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై వెంటనే స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే మాల స్టూడెంట్ జేఏసీ మీ పార్టీ రాజకీయ పతనానికి ముందుండి పనిచేస్తుందని హెచ్చరించింది. రోస్టర్ పాయింట్లలో మాల కులాలకు జరుగుతున్న నష్టంపై తక్షణమే స్పందించాలని, ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించి మాల కులాలకు న్యాయంగా రావాల్సిన 2% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో 5% కూడా లేని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఏ జనాభా దామాషా ప్రకారం 10% రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతున్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని మాల స్టూడెంట్ జేఏసీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంటే అక్రమ అరెస్టులు, అసలు అరెస్టే చేయమని చెప్పి ఈరోజు అరెస్టుల పర్వం నడుస్తూ ఉన్నది. అంటే ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఈరోజు మేము ఏమడిగినాము, మేము ఓన్లీ ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. అదేవిధంగా మీరు ఈరోజు ఫీజు నెంబర్ బకాయిలు విడుదల చేయక ఈరోజు ఎంతోమంది విద్యార్థుల జీవితాల పొట్టగలుగుతారు. మీరు ఉస్మానియా అభివృద్ధి కోసం 1000 కోట్లు అన్నారు, జీవో విడుదల చేసి రామని చెప్పింది. అంతే, అంత మాత్రాన్ని ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, మేము అడిగిన డిమాండ్లను ఈరోజు విడుదల చేయకుండా పోతే మాత్రం వెంబడిస్తామని మేము టీఆర్ఎస్ విద్యాలయాన్ని డిమాండ్ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒకటే గుర్తుపెట్టుకో, ఫీజు నెంబర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. కర్దనూరు నుంచి పాషమైలారం వైపు వెళ్తున్న కార్మికుల బస్సు ఆగి ఉన్న టిప్పర్ లారీని ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని కర్దనూరు నుంచి పాషమైలారం వెళ్లే ప్రధాన రహదారిపై ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కిర్బీ కంపెనీకి చెందిన ఉద్యోగులను తీసుకెళ్లే బస్సు రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం 25 నుంచి 30 మంది కార్మికులు గాయపడగా వారిలో 5గురికి తీవ్ర గాయాలు కాగా మరో 20 నుంచి 25 మందికి స్వల్ప గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆమోద్ హాస్పిటల్ కు తరలించారు. తీవ్రంగా గాయపడిన 5గురిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ఆమోద హాస్పిటల్ డాక్టర్ రాజేంద్ర స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం చందనగర్ డివిజన్ లో విజయ్ దివస్ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి ఆధ్వర్యంలో విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మినిమం వెజ్ బోర్డ్ చైర్మన్ సామ వెంకటరెడ్డి, పానంది శ్రీకాంత్, వాలా హరీష్, సంగారెడ్డి కిరణ్ యాదవ్,
అలావుద్దీన్, రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి మరియు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తెలంగాణ ఏర్పాటు విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. సామ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని విజయ్ దివస్ గా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విజయ్ దివస్ చరిత్రలో నిలిచిపోయే రోజు అని, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తల్లోగి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన రోజే కేసీఆర్ 11 రోజుల దీక్ష డిసెంబర్ 9 రోజే 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వలన ఒక రూపం వచ్చిందని అన్నారు. విజయ్ దివాస్ కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా సామ వెంకటరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, బాలహరీష్ గారు, సంగారెడ్డి గారు, మల్లేష్ గారు, రాజు గారు, గణేష్ గారు, రామకృష్ణ గౌడ్ గారు, కిరణ్ యాదవ్ గారు, అలావుద్దీన్ గారు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నవంబర్ 29వ తారీఖు మేము దీక్షా దివాస్ కూడా తెలంగాణ భవన్లో చాలా ఘనంగా చేసినాము. 11 రోజుల దీక్ష తర్వాత ఈరోజు తెలంగాణ డిక్లేర్ చేసిన రోజు కేసీఆర్ గారు తన ప్రాణాలని పదంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ప్రత్యేక పాత్ర నిర్వహించారు. అందరూ కూడా ప్రస్తుతం తెలంగాణ నుంచి కూడా చాలా సంతోషపడుతున్నాము. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించింది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా షేర్లింగంపల్లిలో కావచ్చు, అలాగే తెలంగాణలో కావచ్చు, మళ్ళా టీఆర్ఎస్ జెండా ఎగిరేసి మన ఈ రాక్షస పాలన నుంచి మన అందరం కూడా విజయ పదంలో వేసి నడిపిస్తూ ప్రజలకు కూడా అందరికీ మేమున్నాము అన్న భరోసా ఇస్తూ మేమందరం కూడా కలిసికట్టుగా టీఆర్ఎస్ జెండా షేర్లింగంపల్లిలో ఎగిరేస్తామని చెప్పేసి అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. హయత్ నగర్ పరిధిలోని పాపయ్యగూడలో సర్వే నంబర్ 216, 218, 219లలో ఉన్న సుమారు 20 ఎకరాల విలువైన భూమి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఈ దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. భూమి హక్కుల విషయంలో తలెత్తిన వివాదంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడటంతో గడ్డం రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడు రాజును హయత్ నగర్ లోని ఒక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దాడి ఘటన మొత్తం సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. గతంలో 20 లక్షల సుపారీ ఈ భూమి వివాదానికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గాయపడిన రాజును చంపడానికి గతంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన హరిశంకర్ యాదవ్ అనే వ్యక్తి 20 లక్షల మేర సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. హరిశంకర్ యాదవ్ సుపారీ గురించి మాట్లాడుతున్న వీడియోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఘటనపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు దాడి దృశ్యాలు, సుపారీ వీడియోల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఒక్కసారిగా కలకలం రేగింది. లూసెంట్ పరిశ్రమకు చెందిన ఎంఈ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. లూసెంట్ కంపెనీకి చెందిన ఎంఈ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిశ్రమలో ఉన్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా భారీ ప్రాణ నష్టం జరగలేదనే ప్రాథమిక సమాచారం అందుతోంది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు, పరిశ్రమ అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్ లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ముందు ఆటో యూనియన్లు మహాధర్నా నిర్వహించాయి. నగరంలోని ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆర్టీఏ కార్యాలయం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ జీవితాలు ఛిద్రం అయ్యాయని ఆవేదనకు గురయ్యారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అయినా ఆటో వాళ్లకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. సరైన కిరాయిలు లేక ఆటో వాళ్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాపిడో, ఊబర్ వంటి సంస్థల దోపిడీ ఒకవైపు అని
ఆవేదన చెందారు. మహాలక్ష్మి పథకంతో తాము జీవించలేని దుస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే తమ కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ఆటో నడపాల్సిన అవసరం మాకు అత్యంతరం లేదు. మాకు ఆటో ఎందుకు నడుపుతున్నాం? ఇలా లక్షలాది రూపాయలు ప్రభుత్వ బ్యాంకులో మనం చూసాం. 20,000, 40,000, 60,000 ఆటోలు ఇస్తే సిఏఎస్ ప్రమోషన్లలో యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులకు తీవ్ర అన్యాయం జరిగిందని మహిళా అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మహిళా అధ్యాపకులు ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం వద్ద కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి రావడంపై స్వాగతం తెలుపుతున్నామన్నారు. ప్రమోషన్లలో తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని ఉద్దేశంతో నిరసన వ్యక్తం చేశామని అన్నారు. గడిచిన 50 సంవత్సరాలలో ఏ అధ్యాపకుడిని కూడా ఈ విధంగా రిజెక్ట్ చేసిన దాఖలాలు లేవన్నారు. ఏకంగా 48 మందిని రిజెక్ట్ చేయడం అనేది దారుణమన్నారు. యూజీసీ నిబంధనలు ఏమాత్రం పాటించలేదన్నారు. అన్ని అర్హతలు ఉన్న అధ్యాపకులను రిజెక్ట్ చేయడం దారుణమని, రిజెక్ట్ చేసిన అధ్యాపకులలో అర్హత ఉన్న అధ్యాపకులకు ప్రమోషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులుగా విన్నవించామని తెలిపారు. యూనివర్సిటీ పర్యటన సందర్భంగా తమ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీని సందర్శించడానికి, ఇంత చారిత్రాత్మక యూనివర్సిటీని సందర్శించడానికి వస్తున్న ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా హార్టీ వెల్కమ్ చెప్తున్నాం. మాకెంతో సంతోషకరంగా ఉంది. తెలంగాణ సాధించుకున్న కలలు ఇప్పటికైనా నెరవేరబోతున్నాయని మాకెంతో ఆహ్లాదంగా ఉంది. కానీ టీచింగ్ ఫ్రాటర్నిటీలో కొంతమందికి రీసెంట్గా జరిగిన కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్లో ప్రమోషన్స్ని దాదాపు 47 ఫ్యాకల్టీకి చాలా అన్యాయంగా రిజెక్ట్ చేశారు. 2010 రెగ్యులేషన్స్ కానీ 2018 రెగ్యులేషన్స్ మేము అన్ని రూల్స్ మీట్ అవుతున్నాము. మాకు ఏపీఐ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా వచ్చే ప్రమోషన్స్. ఏ యూనివర్సిటీస్లో కూడా ఇలాగ రిజెక్ట్ కాలేదు. ఎస్పెషలీ తెలంగాణలో యూనివర్సిటీస్లో ఇంప్లిమెంట్ చేయని రూల్స్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో రీసెంట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి అన్యాయంగా మాకు జరిగిన దాన్ని మేము సీఎం దృష్టికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అవర్ హంబల్ రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్. మా సంతోషాన్ని మీరు కొంచెము మా యొక్క రిక్వెస్ట్ని విని దీన్ని ఒక రివ్యూ చేసి మాకు రావాల్సిన ప్రమోషన్స్ని మీరు లుకింగ్ టు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సీఎం విజిట్ని మేమందరం కూడా ఫ్యాకల్టీగా వెల్కమ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2వ గ్లోబల్ సమిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ కు భారత్ అధికారికంగా కౌంట్డౌన్ ప్రారంభించింది. ఈ సదస్సు డిసెంబర్ 17 నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ఈ సమ్మిట్ కు సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఎర్రగడ్డలోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ఫర్ స్కిన్ డిసార్డర్స్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఈ 2 అంతర్జాతీయ సదస్సుకు భారత్ సహా ఆతిథ్యం ఇవ్వడం గర్వించదగ్గ విషయమని అధికారులు తెలిపారు. 100కు పైగా దేశాల నుంచి మంత్రులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. నా పేరు డాక్టర్ ఎం రాజారాం, రీసెర్చ్ ఆఫీసర్ యునాని, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ఫర్ స్కిన్ డిజార్డర్స్ హాస్పిటల్లో CCRM అండర్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా ఉంది. ఈరోజు మీ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏమంటే మన WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 2వ WHO గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అది ఈ నెల డిసెంబర్ 17 నుంచి 19వ తారీఖు మధ్యలో న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్లోబల్ సమిట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందంటే ప్రాచీన వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా మన భారత వైద్య విధానాలు తీసుకుంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి, న్యాచురోపతి ఈ అన్ని ప్రాచీన వైద్య విధానాల్లోని రీసెర్చ్ని పెంపొందించడము, మరి ఆధునిక వైద్యంతో సమన్వయం చేసుకోవడము, ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని చెప్తాము. మనం ఎవిడెన్స్తో పాటు మన వైద్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ చర్యలన్నీ ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రజలు ఆఫ్లైన్లో దీన్ని గ్లోబల్ సమ్మిట్ని వీక్షించవచ్చు. అండ్ ఎవరైతే మన ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్య విద్యార్థులు ఉన్నారో, వైద్యులు ఉన్నారో, వైద్య రంగ నిపుణులు ఉన్నారో వాళ్ళందరూ ఫిజికల్గా కూడా ఢిల్లీ నుంచి ఎవరికైతే ఇన్విటేషన్ ఉందో వాళ్ళు పాల్గొనవచ్చు. ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకు ప్రభావవంతమైన వైద్యాన్ని అందించడము,
సేఫ్ మెడిసిన్ అందించడము, దుష్ప్రభావాలు లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా మెడిసిన్ అందించడము ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము. తద్వారా ప్రజలకి లాస్ట్ పీపుల్ అంటే కింది స్థాయి వ్యక్తులకు కూడా మన వైద్య విధానాలు అందించడము ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. బహుజన సమైక్య సమితి ఆధ్వర్యంలో పశ్చిమ ప్రాంతం అభివృద్ధి ఆదోని జిల్లా కొరకు రిలే దీక్షలు చేపడతామని సంఘ అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గం బిఎస్ఎస్ గౌరవాధ్యక్షులు స్వామినాథం బాలస్వామి ఆధ్వర్యంలో ఆదోని జిల్లా ఏర్పాటు అయ్యేంత వరకు మంత్రాలయం హెడ్ క్వార్టర్స్ నందు డిసెంబర్ 12, 2025 తేదీ నుండి రిలే దీక్షల కొరకు పర్మిషన్ మంజూరు చేయాలని సిఐ రామానుజనులకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆదోని డివిజన్ అని అన్నారు. ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి, సాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పన సౌలభ్యం జరగాలంటే ఆదోని జిల్లా చేసే పరిపాలన సౌలభ్యం ఉంటుందన్నారు. ఆదోని డివిజన్ లో ఉండబడే అన్ని మండలాలకు ఆదోని పట్టణం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నారు. కనుక ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ఆదోని జిల్లాగా ఏర్పాటు అయ్యేంత వరకు ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎస్ జిల్లా కన్వీనర్ ప్రసన్న కుమార్, మంత్రాలయం మండలం నాయకులు దేవా, ఏసన్న, చిన్న బాలస్వామి, ఆనంద్, సుందర్రాజు, ప్రసాద్, అనిల్, రాజన్న, స్వామిదాసు, సామేల్, మరియప్ప తదితరులు పాల్గొన్నారు. ఆదోని జిల్లాని విద్యా వైద్యం అందాలంటే ఆదోని జిల్లా కావాలి. విద్యా వైద్యం అందాలంటే పరిశ్రమలు రావాలంటే, ప్రజా పరిపాలన సౌలభ్యం కావాలంటే, మంత్రాలయంకి ఎయిర్పోర్ట్ నిర్మాణం రావాలంటే, ఆర్డిఎస్ వేదావతి నిర్మాణం పనులు చేయాలంటే, ఇన్నర్ రోడ్లు పనులు చేయాలంటే పోరాడతాం. ఆదోని జిల్లా సాధించేంత వరకు పోరాడతాం. ఆదోని జిల్లా సాధించేంత వరకు పోరాడతాం. విశాఖపట్నం బీచ్ రోడ్డు ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఓ అపార్ట్మెంట్ లో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పొగలు దట్టంగా వ్యాపించి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రాణ నష్టం జరిగిందా అనే అంశంపై అధికారుల నుంచి స్పష్టం రావాల్సి ఉంది. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడం కోసం ఫైర్ శాఖ, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పెరిగిపోయింది సార్. అది పెట్టుకోండి, ఎంత బాగా కనబడుతుంది అక్కడ. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓయూ పర్యటన ముందస్తు అరెస్టులపై తీవ్ర నిరసన. పటాన్చెరు పరిధిలో రోడ్డు ప్రమాదం. చందానగర్ డివిజన్ లో ఘనంగా విజయ్ దివస్. 20 ఎకరాల కోసం 2 వర్గాలు మధ్య ఘర్షణ. గడ్డపోతారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ 3G5 న్యూస్.